ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. సినీ నటుడు సుమన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు పోటీలను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ కాంపిటీషన్స్ జరుగుతాయి. వివిధ జిల్లాల నుంచి 430కి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు ఆర్గనైజర్స్. ఇందులో ప్రతిభ కనబర్చిన ప్లేయర్లను ఫిబ్రవరిలో జరిగే నేషనల్ గేమ్స్ కి ఎంపిక చేస్తామన్నారు. ఫస్ట్ ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ గేమ్ ప్రారంభించాం. అండ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దినకర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. అండ్ సంజయ్ గౌడ్ గారు ఇక్కడ కార్పొరేటర్ గారు, ఇక్కడ చాలామంది ఇక్కడ పెద్దలు అందరూ వచ్చున్నారండి. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన స్పోర్ట్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఎంతో ఇన్సెంటివ్స్ని అవార్డు అనౌన్స్ చేయడం, అదే మాది స్పోర్ట్స్కి చాలా ఆయన ఓపెన్ చేయడం. సో ముందుగా గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వస్తున్న ప్లేయర్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి ఏం చెప్తానంటే, పేరెంట్స్ ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను కాదంటం లేదు, కానీ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్, మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్ అది కూడా చాలా అవసరం. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైపోయేసరికి పిల్లలకి చిన్న వయసులో అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళకి కొన్ని టెన్షన్స్ రావడం, ఇవన్నీ తగ్గించడానికి ఏంటంటే ఒక గేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏ గేమ్ అయినా